ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అన్ని రకాల వాహనదారులకు ఏప్రిల్ 10 నుండి కొత్త రూల్స్ అనమాట. సో, కీలక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. కొత్త రూల్స్ ఏంటంటే ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజా వద్ద నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు కానున్నాయన్నమాట. సో, ఇందుకు సంబంధించి మరొక 5 రోజులు ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే పేమెంట్ చేయాలన్నమాట. యూపీఐతో చేస్తే 1.25 రెట్లు ఎక్కువగా చెల్లించాల్సి అయితే ఉంటుందంటున్నారు. ఈ 2 ఆప్షన్లు పనిచేయకపోతే వాహనదారుడు ఈ నోటీస్ అయితే వస్తుంది కాబట్టి 72 గంటల్లో ఆన్‌లైన్‌లో చెల్లిస్తే అదనపు ఫీజు ఉండదు. ఇక ఆ తర్వాత డబుల్ టోల్ కట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. 15 రోజులు దాటితే వాహన సిస్టమ్ ద్వారా కఠిన చర్యలు తప్పవంటున్నారు. ఇక దేశంలో జాతీయ రహదారులపై ప్రయాణించేవారు కూడా ఇకపై తమ జేబుల్లో చిల్లర కోసం వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఏప్రిల్ 10, 2026 నుండి నేషనల్ హైవే పైన టోల్ బూత్‌ల వద్ద నగదును అస్సలు అంగీకరించబోమని చెప్పేసి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అయితే స్పష్టం చేసిందనమాట. ఇకపైన టోల్ ప్లాజా వద్ద కూడా కేవలం ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు అయితే జరగాల్సి అయితే ఉంటుంది. టోల్ గేట్ల వద్ద ఇక ట్రాఫిక్ జామ్‌లు నివారించి ప్రయాణ సమయాన్ని ఆదా చేసే లక్ష్యంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ మీ వాహనానికి ఫాస్టాగ్ లేకపోయినా, అది పనిచేయకపోయినా ప్రత్యామ్నాయంగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అయితే సాధారణంగా టోల్ ధర కంటే 5 రెట్లు అదనపు ధర అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. అసలు డిజిటల్ పద్ధతిలో చెల్లించానని అంటే మంకు పట్టు పట్టే వారికి రూల్ 14 ప్రకారం ఆ రోడ్డుపైకి ప్రవేశించి నిరాకరించే అధికారుల అథారిటీ అయితే ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా బకాయి ఉన్న టోల్ కోసం ఈ నోటీసులు జారీ చేస్తారు. 3 రోజుల్లో దాన్ని చెల్లించకపోతే పెనాల్టీ, జరిమానా ఎక్కువ అవుతుందంటున్నారు. ఈ కొత్త నిబంధన వల్ల ఐడీ కార్డుల విన్యాసాలకు ఇక చెక్ పడుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు, రక్షణ సిబ్బంది తమ సొంత వాహనాలు వెళ్ళేటప్పుడు ఐడీ కార్డులు చూపి టోల్ కట్టకుండా వెళ్ళేవారు. ఇది చట్టవిరుద్ధమైన ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం అర్హత ఉన్న వాహనాలకు మాత్రమే ఎక్సెప్టెడ్ ఫాస్టాగ్ అయితే తీసుకోవాలని చెప్పింది. ఇక తరచుగా వాహన ప్రయాణించేటువంటి వారి కోసం రూపాయలు రూ. 3075 ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అయితే సౌకర్యం కల్పించారు. భవిష్యత్తులో వాహనాలు అస్సలు ఆగకుండా కెమెరాలు మరియు ఆర్ఎఫ్ఐడి రీడర్ల ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ కట్ అయ్యేదనమాట. బారియర్‌లు ఫ్రీ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఈ నగదు రహిత నిర్ణయాన్ని అయితే తొలి అడుగైతే వేసినట్టు తెలుస్తుందనమాట.